రాజధాని రీలాంచ్ కి వెల్కమ్ బ్యాక్. ఇక రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం కాబోతున్నాయి. శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ మరి కాసేపట్లో అటు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు. ఇక వైసీపీ మూడు ముక్కలాట ఆడి అమరావతిని ఆగం చేసిందని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం రాజధానిని పూర్తి చేస్తోందని అంటున్న కిరణ్ రాయల్తో మా కరెస్పాండెంట్ ముని ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు అమరావతికి చేరుకోనున్నారు. అయితే ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని పనులన్నీ పూర్తవుతాయా లేదా కూటమి ప్రభుత్వం గతంలో విధంగానే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. అలా చెప్పండి, గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతి రాజధాని పనులకు శంకుస్థాపన చేసిన అయితే ఉంది. అయితే ఇప్పుడు అదేవిధంగా ఈరోజు కూడా శంకుస్థాపన చేస్తున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని అనేది పూర్తవుతుందా? సార్, ఒకటే 2014-13 తర్వాత 14లో ఏదైతే రాష్ట్రం విడిపోయిందో అప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడం, మేము పోటీ చేయకపోయినా బేషరతుగా టీడీపీకి మద్దతు ఇవ్వడం, తర్వాత అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అమరావతి రాజధాని చేయాలని చెప్పి అప్పుడున్న వైసీపీ పార్టీ కూడా ఒప్పుకునింది. అప్పుడు అందరం కలిసి రాజధాని, ఒక భారీ రాజధాని, భారతదేశంలో ఎవరు కనువిని రాజధాని 33,000 ఎకరాలతో చేయాలనే ప్రయత్నంలో తీసుకున్నాం. తర్వాత పరిణామాలు మనం చూసుంటాం. ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాలను రావడం, తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజధాని ఎక్కడికడికి ఆపేసి రాజధానికి పవర్ కట్ కూడా చేసేసి అమరావతి రైతులను ఇబ్బంది పెట్టి అమరావతి రాజధాని కాదు కమరావతి రాజధాని అని చెప్పి దాన్ని ప్రచారం చేసి తర్వాత విశాఖపట్నం రాజధాని అని, వైజాగ్ రాజధాని కొద్ది రోజులు, కర్నూలు రాజధాని అని, మళ్ళీ అమరావతి రాజధాని అని రోజుకు ఒక రాజధాని డ్రామాలాడి ప్రజల్లో అయోమయాలకు గురి చేసి పబ్లిక్ కంపెనీలు కూడా ఒక రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు కూడా ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయంటే కన్ఫ్యూజన్కి వెళ్ళిపోయారు. ఏది రాజధాని ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితున్నారు. కాబట్టి ఇవన్నీ చూసిన ప్రజలు జనసేన కూటమి, టీడీపీ కూటమి ఏదైతే మా కూటమి ఉందో ఆ కూటమికి 164 సీట్లు భారీ మెజార్టీ ఇవ్వడం అంటే అద్భుతం. అది ఇప్పుడు రాజధాని నిర్మించే భాగంలో మాకు ఒక మేనిఫెస్టో ఉంది. కాబట్టి ఇప్పుడు రాజధానిని మళ్ళీ 47 కోట్లతో కేంద్రం మాకు డబ్బులు ఇచ్చినాయి. ఈరోజు దాన్ని శంకుస్థాపన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన ఈరోజు మోడీ గారు వస్తున్నారు. మళ్ళీ నాకు తెలిసి ఇంకొక 5-10 ఏళ్ళలో కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఇంకొక 10 ఏళ్ళు ఉంటే ఖచ్చితంగా రాజధాని, మనకు ఒక రాజధాని ఉంటుంది. హైదరాబాద్ తలదన్నే రాజధానిగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ వాటర్ బాగుంది, గ్రౌండ్ లెవెల్ బాగుంది, వాతావరణం బాగుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్న కూటమి ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంటుంది. ఈ 10 ఏళ్ళలో కూడా రాజధాని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. సార్, అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం కీలక పదవిని కూడా ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఇదే విధంగా కంటిన్యూ అవుతుందంటారా? మీరు ఏ విధంగా తీసుకోవచ్చు? సార్, ఒకటండి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు ఏం కోరుకుంటే అది ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. మేము ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం అయితే ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. ఎవరు ఏ పదవిలో ఉంటారని మాత్రం ప్రజలు నిర్ణయిస్తారు. అది మేము చెప్పడం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా పవర్ఫుల్ ఉప ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే అన్ని విషయాల్లో కూడా ఆచితూచి పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని ముందుకెళ్తున్నారో అదేవిధంగా అన్ని విషయాలు కూడా మేము వాళ్ళకి సహకరిస్తున్నాము. రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ కనీసం 10 ఏళ్ళు కలిసి కూటమి ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఎవరు ఏ స్థానంలో ఉంటారో అది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు లోడ్ బడ్జెట్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్కి. కేంద్రం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నరేంద్ర మోడీ నెరవేరుస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే గతంలో కూడా ఇదే హామీలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలను కూడా పక్కన పెట్టారనేది ఇప్పుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఏపీలో మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుందా? సార్, అప్పుడు ఇచ్చిన హామీల పరిస్థితి వేరు, ఇప్పుడు ఇవ్వడం వేరు. ఎందుకంటే అప్పుడు ఫుల్ మెజార్టీ మోడీ గారికి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ చూసాం, మన టీడీపీ కూటమి చాలా ఇంపార్టెంట్, వాళ్ళు కీ రోల్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలు కానివ్వండి, ఎలక్షన్ ముందు మోడీ గారు ఏమైతే చెప్పారో అవన్నీ నెరవేర్చే బాధ్యత మోడీ గారికి ఉంది. మాకు నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పోరాటం చేసినా సరే ఈ రాజధాని కోసం ఎంత దూరం వెళ్తాడు. ఇచ్చిన హామీలు మోడీ గారు నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ అద్భుతమైన రాజధాని నిర్మించే భాగంగా ప్రజలు, కూటమి ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాల వరకు కలిసి వస్తే మంచి రాజధాని నిర్మించే ప్రయత్నం చేయబోతున్నాం.
అంటే ఇప్పుడు ఏదైతే ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు అనేసి అని చెప్పారో ఆ 10 సంవత్సరాల కలువ కూడా పూర్తయింది హైదరాబాద్ది. అయితే ఈసారి పూర్తి అవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడైతే 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఉమ్మడి రాజధాని ఏదైతే హైదరాబాద్ అని చెప్పిందో కేంద్ర ప్రభుత్వం ఆ 10 సంవత్సరాల కలువ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఉమ్మడి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఈ రాజధాని అనేది పూర్తయితే కూటమి ఏదైతే గెలిపించారో ప్రజలకి ఎటువంటి ఇది ఉంటుంది, లాభాలు ఉంటాయి? ఒకటే అన్నాం, ప్రజలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రజలకు అన్యాయం చేయము, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. 100% చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏదైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చే బాధ్యత మాదే. ఖచ్చితముగా ఈ 2 సంవత్సరాలు, ఇంకొక 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ప్రజలకే కనిపిస్తుంది. మళ్ళీ అధికారం మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. అయితే రానున్న 10 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, రాజధాని పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పూర్తవుతుందనేసని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ భాస్కర్తో ముని, 360 న్యూస్, తిరుపతి.